ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అటు ఆక్వా రంగం అయితే కూడా కుదేలవుతుంది. దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా నిన్న లేఖ రాయడం జరిగింది. అయితే ఈ అంశం పైన అటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి అంటే ముఖ్యంగా ఏపీలో ప్రధానంగా ఆక్వా ఉత్పత్తులను ఈ దేశాలకు ఎగుమతి చేసినటువంటి ఎక్కువగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అయితే రేటు పెంచేందుకు రైతులు ఏ విధంగా పోరాటం చేస్తున్నారు, మనతో అటు రైతులు కానీ అలాగే ఆక్వా ఫెడరేషన్ నేతలు కానీ అందరూ కూడా ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ప్రత్యేకించి ఇప్పుడు గత వారం రోజుల నుంచి కూడా ఎక్కడ కూడా రైతులు కూడా పట్టుబడులు పట్టిన పరిస్థితి లేదు, ఎక్కడ కూడా రొయ్యలు అయితే కూడా ఎగుమతి అవుతున్న పరిస్థితి లేదు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అసలు ఏంటి? ఇది ట్రంప్ ట్యాక్స్ పేరిట ప్రతీకార సుంకం పేరిట ఇక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్ వారు కొనుగోలు పూర్తిగా నిలిపివేయడంతో రైతులందరూ గందరగోళంకి అలాగే చాలా ఆందోళనకి కూడా గురవుతుంది జరుగుతుంది. దీని మీద మేము ప్రాసెసింగ్ ప్లాంట్ వారిని కోరేది ఏంటంటే ట్యాక్స్ వేసినది ఏదైనా సరే ప్రొడ్యూసర్ మీద కాక కన్జ్యూమర్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఆ దిశగా వారు ప్రయత్నాలు చేసి ఆ బయ్యర్ల దగ్గర ఈ ట్యాక్స్ మంతనాలు చేసి అక్కడ ధర అమ్ముకునేటట్టు చేయాలి తప్ప ఇక్కడ రైతుని నడ్డి విరచడం అనేది సమంజసం కాదని, ఇలాంటి పానిక్ సిచ్యువేషన్ లో కనీసం వైరస్ లాంటి వచ్చినప్పుడు గంటల వ్యవధిలోనే మనం పట్టుబడులు చేసి దాన్ని చేయవలసిన అవసరం ఒప్పుడు చేయాలి. కాకపోతే ఇలా పట్టుబడులు సరుకులు కొనం అంటాం, అది మన ఇందులో ఆంధ్ర అంతా కూడా ఆక్వా మీదే పూర్తిగా డిపెండ్ అయ్యింది. దాదాపు 30 లక్షల మంది దగ్గర సుమారుగా 2 కోట్ల మంది పైచులకు దీని మీద జీవనోపాధి పొంది ఉన్నారు. వీరందరూ కూడా కుంటిపడిపోతున్నారు. ఇప్పుడు గత 4-5 రోజుల నుంచి కూడా పనులు చేసేటటువంటి మహిళలు కానీ అందరూ కూడా ఖాళీగా ఉండి రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకుని ఈ ట్రంప్ ట్యాక్స్ అన్నది ఇప్పుడే కానీ ప్రతి సంవత్సరం కూడా ఆక్వా రంగానికి ప్రొడక్షన్ ఇక్కడ ఎక్కువ ఉంది అంటే ఇదే పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ సమస్యని శాశ్వతంగా మళ్ళీ రాకుండా రొయ్యల రేట్లో ఒక కనీసం 15 రోజులు ఒకే రేటు ఉండి పట్టుబడులు జరిగేటట్టు, 15 రోజుల తర్వాత పెంచడమా తగ్గించడమా అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చేసి విధానం ఒకటి మేము కోరటం జరుగుతుంది. ఇలాంటి విధానం తీసుకొస్తే ప్రతి సంవత్సరం ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఆక్వా రైతుకి కొంచెం ఊరట కలుగుతుంది. సార్ ప్రత్యేకంగా 30 కౌంటు, ఒకవేళ 30 కౌంటు రొయ్య పెంచాలంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది, ఆ రేట్లు అసలు గిట్టుబాటు అవుతుందా? ఇప్పుడు ఉన్నటువంటి ఫీడ్ ఉత్పత్తులకు సంబంధించిన రేట్లు కానీ అన్ని కూడా పడుతుంది పరిస్థితి అంటే ఏ విధంగా అసలు పరిస్థితులు ఏమండిపోతున్నాయి, ఏ విధంగా అంటే కౌంట్లు అంటే రొయ్య కౌంట్ సంబంధించి కానీ మనం పెంచడానికి ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఎంత ఇది అవుతుంది? 30 కౌంట్ అన్నది కల్చర్ లో 100 ఎకరాలు రైతు చేస్తే అందులో 5 ఎకరాలు 30 కౌంట్ కోసం గగనం. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెగుళ్ళు కానీ ఉన్న కంప్లైంట్లు కానీ ఈ విషయంలో అయితే 30 కౌంట్ రావడం అన్నది రైతుకి ఏదో పండగ చేసుకున్నాడు. 30 కౌంట్ వస్తే దాన్ని వేళ ఏదో రంగం వచ్చిద్దిరా అంటే దాన్ని పట్టుబడి పెడదామంటే ఎవరో నాకొద్దు, సరుకు నాకు అవసరం లేదన్న పరిస్థితికి వచ్చేది రైతు పరిస్థితి. ఇలా 100 కౌంట్ వేళ 260 రూపాయలు 250 రూపాయలు లేని గిట్టుబాటు అయ్యలేని పరిస్థితిలో వేళ 220 210 ఆ రేంజ్ కొంటే రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులకు వచ్చారు. కానీ మేము రైతుల వరకు ఏం చెప్తున్నాం, మా వాళ్ళందరికీ కంగారు పడకండి, మనకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఉన్నారు, మోడీ గారితో వచ్చి మాట్లాడతారు, మోడీతో మాట్లాడితే మన ట్రంప్ వింటారో, మనకి మంచి రోజులు వస్తాయి, కంగారు పడకండి అని మేము నచ్చ చెప్తున్నా. రైతు ఆందోళన చాలా తీవ్రంగా ఉంది. క్రాప్ హాలిడేకి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పట్టించుకుని చేయకపోతే రైతు క్రాప్ హాలిడేకి ఈ నుంచి క్రాప్ హాలిడేకి వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. సరే, ఇప్పటికే అంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లేఖలు కూడా రాయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అటు కేంద్ర మంత్రి కూడా స్పందిస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. అంటే మన దేశంలో ఉత్పత్తి ఎక్కువగా జరిగేటువంటి విదేశాలకు సముద్ర ఉత్పత్తుల్లో దాదాపు 97% రొయ్యలదే ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ పరిశ్రమకి ఇబ్బంది కలిగితే ఆ పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది? భవిష్యత్తు ఇడిపోయిన ఆంధ్రప్రదేశ్ కి కేవలం ఆక్వా రంగం 60% దీని మీద విదేశీ మారద్రవ్యం రావటం కానీ, మీరు చూసుకున్నట్లయితే దీని మీద వివిధ రంగాలు అనుబంధ రంగాలు కూడా హోటల్స్ కానించి టిఫిన్ హోటల్స్ కానించి ప్రతిదీ కూడా ఈ ఆక్వా రంగం మీదే మన విడిపోయిన ఆంధ్రప్రదేశ్ పూర్తిగా ఆధారపడి ఉంది. దాదాపు మీకు 30 లక్షల మంది ఇందులో జీవనోపాధి కలుగుతుంటే పరోక్షంగా దాదాపు 2 కోట్ల మంది కూడా దీని మీద ఆధారపడి ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోని ఈ రంగాన్ని మనం మనుగడ లేకుండా చేస్తే మన ఆంధ్రప్రదేశ్కే
చాలా ఇబ్బందికర పరిస్థితి వచ్చేస్తుంది. ఒక రైతులకే కాదండి, మొత్తం ఇండస్ట్రీ మొత్తం ఇబ్బంది పడుతుంది. కాబట్టి దీన్ని ఏ విధంగా అయినా సరే, విజన్ ఉన్న నాయకులే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వారి దృష్టిలో మేము ఈ సమస్యలు తీసుకెళ్తే మాకు పరిష్కారం తెచ్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ రంగాన్ని విడిచేసి ఇంకో రంగం ఇంకోటి చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న పరిస్థితులకు కానీ, ఇప్పటికప్పుడు మేము మారటానికి కానీ ఎటువంటి అనువైన పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ రంగాన్ని ఏదో రకంగా బతికించుకునే ప్రయత్నం జరగాలి. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి. వారికి మేము కోరుకునేది ఏంటంటే ఈ రంగాన్ని, దీని మీద ఆధారపడిన ఉన్న వాళ్ళందరినీ కూడా బ్రతికించాలని చెప్పి కోరుతున్నాం. ఎప్పుడు చూసినా ఇప్పుడు ఇండస్ట్రీ అనేటప్పటికి ఇందులో సీడ్ హ్యాచరీలు ఉన్నాయి, ఫీడ్ యజమానులు ఉన్నారు, ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నారు, రైతులు ఉన్నారు, ఇందులో ఉపాధి పొందినటువంటి కార్మికులు ఉన్నారు. ఏదైనా ఇబ్బంది వస్తే రైతులు, ఉపాధి పొందే కార్మికులు, వీళ్ళిద్దరి మీదే పూర్తిగా భారం పడేయటం, ఇది పచ్చి సరుకు అవటం, అప్పటికప్పుడు ఆర్వసలు చేయకపోతే అది మన సరుకు ఒబ్బడి కాపాడంతో అది ఒక అలుసుగా తీసుకుని కేవలం ఈ 2 రంగాల మీద పడుతుంది. 5 రంగాలు ఉన్నప్పటికీ ఇదే బడ్జెట్ ట్రంప్ గారు ట్యాక్స్ వేశారు. ఒక రైతు మీద ఎందుకు పడాలి? దాదాపు ఫీడ్ ధర ₹25 పెంచినారు. ముడి సరుకులు పెరిగినాయని గత 3 సంవత్సరాలు 2022లో. ఈ రోజు ముడి సరుకులు గణనీయంగా తగ్గినాయి. అందులో ₹1 కూడా తగ్గకుండా 70-80% ముడి సరుకులు ధరలు తగ్గినా కూడా ₹1 కూడా తగ్గించకుండా నిజంగా ట్రంప్ ట్యాక్స్ రైతు ఎందుకు భరించాలి? ఈ ఫీడ్ యజమానులు కూడా ఈ ట్యాక్స్ అనుకూలంగా ఒక ₹50 ఫీడ్కి ఎందుకు తగ్గించకూడదు? రైతు దగ్గర అయితే ₹100 గిట్టుబాటు కాని ధరలోనే మేము పండిస్తాం. ఎప్పుడన్నా వైకుంఠపాళీలు దాటుకుంటూ, చిన్న కోండ్లు దాటుకుంటూ, వైరస్లు దాటుకుంటూ నిజంగా మాకు 60 కోంటు వరకు వెళ్తేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. 60 నుంచి 50కి వెళ్ళినప్పుడు ఒక ₹10, 40కి వెళ్ళినప్పుడు ఒక ₹15, 30కి వెళ్ళినప్పుడు ఒక ₹20 మాత్రమే మిగులుతుంది. అదే నష్టం వస్తే పూర్తిగా నష్టపోవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మేము వేరే ప్రత్యామ్నాయం లేక దీని మీద ఆధారపడుతున్నట్టు ఉపాధి కార్మికులు కానీ అందరం ఇది రంగాన్ని మేము కొనసాగిస్తున్నాం అంటే ఎక్కడికక్కడ మాలో మేము మోడిఫై టెక్నాలజీ పెంచుకుని, ఖర్చులు తగ్గించుకుని ఇన్ని చేసినా కూడా బ్రేక్ ఇవ్వడం అవ్వట్లేదు. వీటికి మేము ఇటు ఫీడు ధరలు కానీ ఎందుకు తగ్గించడం అన్నది మేము ప్రశ్నిస్తున్నాం. కేవలం ఒక రైతు మీదే పట్టడం అన్నది అది సమంజసం కాదు. ఇది కన్జ్యూమర్ మీద పడాలి, బయ్యర్లతో మాట్లాడాలి, ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు బయ్యర్లతో మాట్లాడి కన్జ్యూమర్ మీద పడేటట్టు చూడాలి తప్ప ప్రొడ్యూస్ చేసే వాళ్ళ మీద పట్టడం అనేది అది రైతులను బలిపశువు చేయడమే. మేము ఇంకోటి ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు మీ ద్వారా కోరేది ఏంటంటే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వాళ్ళు మమ్మల్ని పిలిచి ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి కేవలం కంగారు పడద్దు, వైరస్ లాంటి ఉన్న మాటలు మాత్రమే పట్టుబడి పడదాం, వాటికి ధర తర్వాత అయినా నిర్ణయిద్దాం, ఇబ్బంది ఏం లేదు. కానీ పట్టుబడులు మేము చేస్తాం. కేవలం వైరస్ ఉన్నాయి పట్టండి, మిగతా వాటికి కంగారు పడకండి. మేము కలిసి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిందామని ఒక పెద్ద హుందాగా వాళ్ళు వ్యవహరించుంటే ఈ రోజు రైతు ఇంత ఆందోళన చెందదు. ఇప్పటికైనా ఇప్పటి నుంచైనా కూడా ప్రాసెసింగ్ ప్లాంట్ వారిని ఆ రకంగా ముందుకు రావాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. ప్రత్యేకంగా ఇప్పుడు రేపు 9వ తారీఖున కూడా మీరు సదస్సుకు అంటే ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టు కూడా తెలిసింది. అంటే ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెంట్రల్ మినిస్టర్కి లేఖ రాయడం జరిగింది. అలాగే సెంట్రల్ కూడా స్పందించే అవకాశం ఉంది. ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో? అంటే ప్రభుత్వం కానీ ముందుకు రాకపోతే భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది? 9వ తారీఖున కూడా మేము ఉద్యమం కాదండి, ఇది ప్రస్తుతం రైతులు విపరీతమైన ఇబ్బందులని మేము ఒక వేదిక ద్వారా మా సమస్యలని ప్రభుత్వం దృష్టిలో విజనున్న నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు రఘురామకృష్ణ గారు డిప్యూటీ స్పీకర్ గారు, అలాగే శ్రీనివాసవరం సెంట్రల్ మినిస్టర్ గారు, నిమ్మల రామానాయుడు, మా శాసనసభ్యులు అందరూ కూడా ఆక్వా రంగం గురించి పూర్తిగా అవగాహన ఉన్నవారు. ఎవరికి మేము ప్రత్యేకంగా మా సమస్యలు చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఒక వేదిక ద్వారా ఇది ముఖ్యమంత్రి గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అదే వేదిక నుంచి మన సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారికి కూడా తెలియపరిచే ఉద్దేశంతో మేము సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభ వచ్చి ఏప్రిల్ 9 బుధవారం 10 గంటలకు ప్రారంభమవుతుంది. మా రైతులను కూడా ఏంటంటే అందరూ కూడా తప్పకుండా విచ్చేసి మన సమస్యలను తెలియపరిచి మన సమస్యల పరిష్కారానికి కృషి చేద్దాం. కాబట్టి అందరినీ రమ్మని మీ ద్వారా కోరడం జరుగుతుంది. అదే విధంగా ఇది ఇక్కడ మీరు అన్నట్టు ఇది రంగం ఆగిపోవటం అన్నది జరిగితే ఆంధ్రప్రదేశ్కి అసలు నడవలేని పరిస్థితి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ ప్రశ్నే రాకూడదు. ఏదైనా సరే ఈ సమస్యను పరిష్కరించుకోవాలి, ఈ ఆక్వా రంగాన్ని బతికించుకోవాలి తప్ప ఇక రెండో ప్రత్యామ్నాయం అయితే లేదు. ఒక నిజంగా రైతు చేయలేని పరిస్థితి వచ్చి మానేస్తే దీని మీద ఆధారపడినటువంటి 30 లక్షల మంది ఉపాధి, వారితో మీద ఉన్నటువంటి వారి కుటుంబాలు రోడ్డున పడిపోతాయి. కాబట్టి దీనికి ఏ విధంగా చేస్తే బాగుంటుందో దీనికి మేము పరిష్కార మార్గం కూడా
ఇటు ప్రభుత్వ అధికారులు, సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు, అలాగే ఈ ఆక్వా రంగంలో ఇమిడి ఉన్నటువంటి సీడు యాజమానులు, అలాగే ప్రాసెసింగ్ ప్లాంట్ యజమానులు, ఫీడ్ యజమానులు, రైతులు, కార్మికులతో కలిపి నెక్కలాగా ఒక బోర్డు వేసి ఇలాంటి సమస్యలకు ఎప్పుడు నెల చర్చించుకుంటూ దీన్ని ఎలా సస్టైన్ చేసుకోవాలి, ఎలా కాపాడుకోవాలి, ఆ తీసుకెళ్ళాలి తప్ప దీన్ని ఆగటం అన్నది బతికించుకోవాలి తప్ప ఆ ప్రశ్నే రాకూడదని నేను మీ ద్వారా తెలియదు. ఈక్విడార్ ఉత్పత్తి చేసే వస్తువులకు సంబంధించి కూడా, మీరు ఉత్పత్తి చేసే వస్తువులకు సంబంధించి కూడా ట్యాక్స్ వేరియేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా తేడా ఉంది. అంటే ఏంటంటారు, అంటే కక్ష కట్టి మన మీద ఎక్కువ సుంకం వేస్తున్నారు అనుకోవచ్చు అలా? వాళ్ళ పాలసీ ప్రకారం అది ప్రతీకార సుంకం అన్నది మనకంటే కూడా థాయిలాండ్, వియత్నాంకి చాలా అధికంగా, అలాగే మన సరిహద్దు దేశం చైనా కూడా మనకంటే విపరీతంగా పడింది. ఈక్విడార్ లో కొంచెం ఏంటంటే వాళ్ళకి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ లో అమెరికా ఉన్న సంబంధాల్లో పరిగణలో తీసుకుని ఆ రేషియో ప్రకారం 10% వాళ్ళకి పట్టడం కూడా నిజంగా కూడా ఇండియాకి అది, వారు మనకి కాంపిటేటర్, ఈక్విడార్ ఇండియా కాంపిటేటర్, ఆ విషయం అందరికీ తెలిసింది. వాళ్ళకి అయితే కొంచెం ట్యాక్స్ ఎప్పుడైతే తక్కువ వెసులుబాటు ఉందో వాళ్ళు కొంచెం మార్కెట్ లోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు చెప్తే, ఇద్దరు కూడా స్నేహితులు కాబట్టి ఈ సమస్య ఖచ్చితంగా పరిష్కారం అవుతుందని ఉంది. అదే విధంగా ఈ ఈ ఈ సమస్యకి మోడీ గారు ఖచ్చితంగా పరిష్కరిస్తారని మేము ఆశతోనే ఉన్నాం. అది ఈక్విడార్ లాంటి దేశాలకి నిజంగా అక్కడ ప్రభుత్వాలు ఏమి ఇన్సెంటివ్లు ఇవ్వట్లేదండి, మన ప్రభుత్వం ఇస్తుంది. గతంలో 12% ఇచ్చేది, అది 6%కి తీసుకొచ్చింది ఇన్సెంటివ్. అది మళ్ళీ 12%కి తీసుకెళ్లి అలాగే అమెరికాతో చర్చించి ఆ ట్యాక్స్ ని కూడా తగ్గించే విధంగా కృషి చేస్తే ఈ రంగం మళ్ళీ బతికిపడుతుంది. సరే, పరిస్థితుల్లో ఉండబోతే ఇక క్రాప్ హాలిడేనే దిక్కు అనుకోవాలా, ఎలా అనుకోవాలి మొత్తం అంతా? ఒకవేళ క్రాప్ హాలిడే వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే క్రాప్ హాలిడే అన్నది రైతుకు సంబంధించింది కాదండి. క్రాప్ హాలిడే ఇచ్చేటప్పటికి లక్షలాది కుటుంబాలు రోడ్డుపై పడిపోతాయి. అవన్నీ ఆలోచించి ప్రాసెసింగ్ ప్లాంట్లు కానీ, ఫీడ్ ప్లాంట్లు కానీ, వీళ్ళందరూ కూడా రోడ్డుపై పడిపోతారు. దాన్ని క్రాప్ హాలిడే ఆకారం పరిస్థితి రాలేనప్పుడు క్రాప్ హాలిడే ఆటోమేటిక్ గా క్రాప్ హాలిడేకి పరిస్థితులు దారితీసేస్తే తప్ప రైతు ఎప్పుడు కూడా క్రాప్ హాలిడేకి వెళ్ళడానికి ఇష్టపడ్డు. పరిస్థితులు అనుకూలించినప్పుడు మనం పెట్టుబడి 2 లక్షలు పెట్టుబడి పెట్టాం, కనీసం 2 లక్షల రూపాయలు వస్తే మళ్ళీ ఎదరికి వెళ్ళడానికి ఉంటుంది. కనీసం 10,000 పోయినా మళ్ళీ ఎదరికి వెళ్తాడు. అదే 2 లక్షలు పెట్టుబడి పెట్టినప్పుడు 1,00,000 వచ్చింది, 1,00,000 లాస్ వచ్చింది అంటే ఆడు క్రాప్ హాలిడేకి రైతు 100% క్రాప్ హాలిడేకి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతారు. అందులో ఊపిలో క్రాప్ హాలిడే అన్న దాంట్లో దిగిపోతారు. అది గవర్నమెంట్ మీద కోపం కాదు, లేకపోతే వేరే అని కాదు, రైతు ఆటోమేటిక్ గా అది ఆ పరిస్థితి అలా వెళ్ళిపోతారు. అది ఇది మొత్తానికి అటు ఆక్వా రైతులైతే కూడా తీవ్ర ఆవేదన గురవుతున్న పరిస్థితులు అయితే కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అటు కేంద్రానికి లేఖ రాసిన నేపథ్యంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, అటు డిప్యూటీ సీఎం కానీ అలాగే ముఖ్యమంత్రి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇటు ఆక్వా రంగానికి అటు మేలు జరిగే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలి, లేదంటే రైతులు భవిష్యత్తులో క్రాప్ హాలిడే కూడా వెనకాడబోమని చెప్పి కూడా వెనకాడిన పరిస్థితులు ఏర్పడతాయంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు బుధవారం పెద్ద ఎత్తున రైతులైతే కూడా తమ సమస్యలను ప్రభుత్వానికి వివరించేందుకు పెద్ద ఎత్తున సమావేశం కూడా అవుతున్న పరిస్థితులు అయితే కూడా ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో నెలకొన్నాయి. ప్రసాద్ శ్రీనివాస్ టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం.